డ్రెస్ అయితే చాలా మందికి నచ్చింది. ఈ డ్రెస్కి వచ్చిన కామెంట్స్లో ఎక్కువ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమనే వచ్చింది. సో ఇదైతే కొంచెం కన్ఫ్యూజన్ అనిపిస్తుంది అనమాట. సో నేనైతే కటింగ్ చేస్తూ స్టిచ్ చేసింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను, కొంచెం డీటెయిల్గానే అర్థమయ్యేలాగా. చూడండి, ఇది కాలర్ ఇలా వస్తుంది కదా, ఫస్ట్ ఇట్లా ఇట్లా లోపలికి వచ్చేసి ఇన్నర్ సైడ్, అదే రైట్ సైడ్ వస్తుంది. ఇట్లా బయటికి కనిపించడానికి లైనింగ్ వస్తుంది అనమాట. ఇలా ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి మనకి ఇంకా లోపల లైనింగ్ ఏం కనిపించదు, మొత్తం రైట్ సైడ్ ఫ్యాబ్రికే కనిపిస్తుంది. ఫస్ట్ లైనింగ్ తీసుకొని ఇలా సింగిల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనం జనరల్గా లైనింగ్ ఎలా కట్ చేసుకుంటామో అలా పెట్టుకోవాలి. నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. సో మనకి ఎంత లెంత్ కావాలి చూసుకుంటున్నాను. ఓన్లీ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మన బ్లౌజ్ హైట్ ఉంటుంది కదా, నేను 15 అలా పెట్టుకుంటాను. సో 15కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ రిఫరెన్స్ కోసం. బస్ట్ హైట్, మన టాప్ నుంచి హైట్ వచ్చేసి బస్ట్ 11 అలా పెట్టుకుంటాను నేను. సో 11కి మార్క్ చేస్తున్నాను. జస్ట్ సైడ్కి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మన బస్ట్ రౌండ్ ఉంటుంది కదా, విడ్త్ అది నేను 38, ఇది హై నెక్ కాబట్టి 40 పెడతాను. సో 10 ఇంచెస్ వస్తుంది. డివైడెడ్ బై 4 చేస్తే 40 డివైడెడ్ బై 4 చేస్తే 10 ప్లస్ 2 ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చులో వదిలేయడానికి. షోల్డర్ దీనికి 8 పెడుతున్నాను, ఎందుకంటే కొంచెం కాలర్ విడ్త్ ఎక్కువ ఉంది. ఇంకా మనకి షోల్డర్స్ ఇట్లా టైట్ అనిపించకూడదు కాబట్టి. ఇంకా 38 లోపు 38 అలా ఉన్న వాళ్ళు 7.5 అలా పెట్టుకోండి. అబోవ్ 40 అలా ఉన్న వాళ్ళు 8 పెట్టుకోవాలి. మార్కింగ్ చేసుకున్న షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.5 పెడుతున్నాను నేను. 7.5, 7.25 అయినా సరిపోతుంది. 7.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఇలా మనం సైడ్కి ఇలా గీత గీస్తే కార్నర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి ఇలా రౌండ్ గీస్తే అది ఆర్మ్ హోల్ సరిపోతుంది. ఇప్పుడు మన బ్లౌజ్కి నేను హైట్ మార్క్ చేసుకున్నాను కదా, అక్కడికి కొంచెం నడుము తగ్గిద్ది అనమాట. రౌండ్ 33 అలా ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మన అండర్ ఆర్మ్ దగ్గర నుంచి కిందకి మనకి ఎంత కట్టుకోవాలో అంతవరకు మార్క్ చేసుకొని ఇక్కడ జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పైన వచ్చినంత ఖర్చు బాటంలో రాదు. ఇక్కడ ఖర్చు ఎక్కువ వస్తే ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర మనకి ఉగ్గు వచ్చేసిద్ది అనమాట. సో తక్కువ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కింద నుంచి స్ట్రైట్గా అది కట్స్, ఇదంతా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఉంది కదా, నెక్ విడ్త్ వచ్చేసి నేను 4 పెట్టాను అనమాట. ఇది కాలర్ నేను డీప్ కూడా 1/2 ఇంచ్ మాత్రమే కట్ చేశాను, ఎందుకంటే డీప్ అక్కర్లేదు, మనకు కాలర్ పెడతాం కాబట్టి. ఓన్లీ 1/2 ఇంచ్ మాత్రమే కట్ చేశాను, కనిపిస్తుంది కదా. సేమ్ ఇదైతే ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి. సింగిల్ లేయర్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మన బ్లౌజ్ హైట్ ఉంటుంది కదా, అంత మార్క్ చేసుకుంటున్నాను నేను. సో నాది 15 ఇంచెస్ అలా పెట్టుకుంటాను. 15.5 పెడతాను. ఖర్చుల్లో ఒక 1/2 ఇంచ్ అలా పోయిద్ది. ఇంకా 15 లేదంటే 14.75 వస్తుంది. ఇప్పుడు నడుము దగ్గరికి కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను మెజర్మెంట్ పర్టికులర్గా ఏం తీసుకోవట్లేదు, యావరేజ్గా పెడుతున్నాను. ఎందుకంటే ఇది కొంచెం ప్రిన్సెస్కి అట్లా పోతుంది కాబట్టి ఎక్సెస్ ఉండాలి, కొంచెం అయితే ఎక్సెసే పెడి. ఇప్పుడు బస్ట్ అనమాట. బస్ట్ నాకు ఎంత హైట్, టాప్ నుంచి నేను 11 పెడుతున్నాను కాబట్టి ఆ 11కి మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి ఇది వచ్చేసి 2 ఇంచెస్ విత్ ఖర్చు, ఇంకో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. నేను ప్రిన్సెస్కి అట్లా వస్తుంది కదా, కొంచెం ఎక్సెస్ పోయిద్దని చెప్పేసి. ఇప్పుడు షోల్డర్ ఫస్ట్ 8 పెట్టాను కదా, సో ఇక్కడ కూడా 8 పెట్టాను. నెక్ 4 పెట్టాను. నెక్ విత్ వచ్చేసి నెక్ డౌన్ డీప్ వచ్చేసి నేను 7.5 అలా పెట్టాను. అంటే 6.5 పెడితే 7కి అలా వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే నేను డీప్ తర్వాత గీసుకుంటాను. ఇక్కడ మొత్తం స్ట్రైట్ లైన్ గీసుకుంటాను అనమాట. నేను నడుము దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడ నుంచి స్ట్రైట్ లైన్ గీసుకుంటాను. ఇప్పుడు నెక్ గీసుకుంటున్నాను అనమాట. స్క్వేర్ నెక్ 7 ఇంచెస్కి గీసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి 7.5. నేను ఇందాక బ్యాక్ పార్ట్లో ఎలా కట్ చేశానో సేమ్ అలాగా 7.5 పెట్టుకొని అక్కడ నుంచి ఇలా లైన్ గీసుకొని ఇట్లా రౌండ్ గీసుకోవాలన్నమాట. అయితే నేను గీసేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి కొంచెం లోపలికి గీస్తున్నాను మార్కింగ్. చూడండి, మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నెక్ కట్ చేస్తున్నాను. ఇంకా హ్యాండ్స్ అసలు మొత్తం ఇంక ఇదంతా సపరేట్గా కట్ చేస్తాను. నెక్ విడ్త్ ఎక్కువ ఉంది కదా అనిపించవచ్చు, బట్ మనం కుట్టేటప్పుడు కావాలంటే తగ్గించుకోవచ్చు కూడా, అది కూడా నేను చూపిస్తాను మీకు. ఇందులో ఫ్రంట్ పార్ట్ కొంచెం టాప్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి మనకి ఇప్పుడు మన కట్స్ ఉంటాయి కదా, అవి మెజర్మెంట్ ఇలా అయినా పెట్టుకొని చేసుకోవచ్చు, మార్కింగ్ చేసుకొని. లేదు ఎందుకు ఇదంతా అనుకుంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. సో ఆ బ్యాక్ పార్ట్ దీని మీద ఇలాగ పెట్టేసి కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇదంతా ఫస్ట్ మెజర్ చేసి ఇలా కట్ చేద్దాం అనుకున్నానులే, కానీ తర్వాత అయితే ఇంకా బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి ఎంత హైట్ పైన కట్ చేసామో అర్థమవుతుంది కదా, అదొకసారి మెజర్ చేసుకొని ఇది ఇలా నీట్గా పెట్టేసుకొని ఇంకా సేమ్ యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా కట్ చేసేసుకోవడమే. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. బాటంలో చూపిస్తాను నేను. అది ఎందుకోసం అంటే ఇక్కడ మనకి మధ్యలో కట్ వచ్చి ఆ కట్ని ఈ బాటమ్ పార్ట్ని మనం అటాచ్ చేయడానికి కొంచెం ఖర్చులో వెళ్ళిపోయిద్ది అనమాట. సో మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షార్ట్ అవ్వద్దు కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ మధ్యలో జాయిన్ చేస్తాం కదా, సో కిందగా తగ్గిద్ది, అందుకని నేను కింద కొంచెం ఎక్స్ట్రా పెట్టాను. ఇప్పుడు లైనింగ్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్, ఓన్లీ ఇంకా హ్యాండ్స్ మిగిలాయి అనమాట. హ్యాండ్స్ ఇట్లా నేను డబల్ లేయర్ చేసుకొని 2 హ్యాండ్స్ ఇందులోనే వచ్చేస్తాయి.
అప్రాక్సిమేట్గా నేను గీసుకున్నాను. నేనైతే హ్యాండ్స్ జనరల్గా ఇట్లా మెజరింగ్ చేసుకోను. తర్వాత ఇట్లా నాకు అవసరాన్ని బట్టి ఇట్లా నేను కట్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ నేను ఎందుకు డీప్ ఎక్కువ కట్ చేశానంటే నేను కొంచెం పఫ్ స్లీవ్స్ పెడతాను ఇక్కడ చేతుల దగ్గర ఉగ్గురు రాకుండా ఉండడానికి. ఇంకా డీప్ కట్ చేసి ఇప్పుడు కట్ చేసిన లైనింగ్ పార్ట్స్ అన్నీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రాంగ్ సైడ్ పెట్టేసి, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ దాని మీద ఈ లైనింగ్స్ అన్నీ పెట్టేసి నేను ఫస్ట్ పిన్స్తో సెక్యూర్ చేశాను అనమాట. ఇంకా అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఎందుకంటే నేను యూజ్ చేసింది క్రేప్ లైనింగ్. కాటన్ అయినా ఇలా పెట్టుకోవచ్చు, క్రేప్ అయితే ఇంకా ఎక్కువ మనకి ఉగ్గులు వచ్చేస్తాయి కాబట్టి నేను ఇట్లా పిన్స్ పెట్టాను, ఇంకా పోకుండా ఉంటుంది. ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఫ్యాబ్రిక్ వేస్టేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇట్లా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసి ఎడ్జెస్కి తక్కువ వేస్టేజ్ ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ మనకి ఎంత హైట్ అంటే ఎక్కడ మనం ఫ్యాబ్రిక్ సేవ్ చేసుకోవచ్చు అనేది అన్నీ మనకు అర్థమవుతాయి. సేమ్ అవే పిన్స్ ఉంటే మనం ఇంకా టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ అది లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. సో నేను ఇప్పుడైతే అటాచ్ చేశాను, టాప్ పార్ట్ చేశాను. ఈ మిడిల్లో ఏదైతే ఉందో ఇక్కడికి కొంచెం ఎండింగ్స్ నెక్ ఎంత విడుతుందో అంత నేను కుట్టలేదన్నమాట. రిమైనింగ్ అంతా లైనింగ్ అటాచ్ చేశాను. ఎందుకోసం అంటే ఇప్పుడు చూద్దాము. కరెక్ట్గా ఇలా పెట్టుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్కి ఉందా లేదా, ఫ్యాబ్రిక్లో ఉగ్గులు ఉన్నాయా లేదా చూసుకొని సెంటర్కి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. నెక్ సైడ్ మార్కింగ్ పెట్టాను అనమాట నేను. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇట్లా మిడిల్ పార్ట్ బాటమ్ పార్ట్లో 3.5కి మార్క్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ పైన కూడా చూస్తే మనకి 3.5కి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి, జస్ట్ రిఫరెన్స్ కోసం. ఇదే మెయిన్ లైన్ అయితే ఏం కాదు, మనకి కొంచెం మారుతుంది. ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి మన బస్ట్ పాయింట్ 11. సో నేను 11కి గీత గీసాను అనమాట. ఇప్పుడు చూడండి మనకి రెండు కలిసిన మిక్సింగ్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు పైన అక్కడ నుంచి నడుము దగ్గర నుంచి నాకు హైట్ 4 అలా పెట్టుకుంటున్నాను. ఆ 4కి మార్కింగ్ ఉంది కదా, కరెక్ట్గా అక్కడ టేప్ పెట్టి ఇక్కడ నుంచి ఇటు నుంచి చూస్తే మనకి 4 కావాలి. సో ఇది సెంటర్ పాయింట్ అనమాట. పైనుంచి 11, ఇటు నుంచి 4, కింద నుంచి 4, మొత్తం 3 కలిపితే ఒక పాయింట్ వస్తుంది అనమాట. ఆ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న 3.5 కింద బాటంలో మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి కలపాలి. ఆ 3.5 పక్కకి ఒక 1.5 ఇంచ్కి ఇట్లా నేను ఒక మార్క్ చేస్తున్నాను. కనిపించట్లేదు, కొంచెం వీడియో మిస్ అయింది. ఇదే ప్రాబ్లం నాకు కటింగ్ వీడియో పెట్టాలంటే. మీకు 38 సైజ్ ప్రిన్సెస్ కట్ మీరు ఎలా కట్ చేసుకుంటారో అలా కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది మనకి అండర్ ఆర్మ్ వైపు తీసుకెళ్లకుండా స్ట్రైట్ తీసుకొచ్చేస్తాం అనమాట. కింద బస్ట్ దగ్గరకు 2.5 అలా పెట్టకుండా 1.5 పెట్టుకున్నాను అంతే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా జాయింట్ చేస్తాం. సో ఈ నెక్ విడ్త్ కూడా తగ్గిద్ది అనమాట. సో ఇంత డీప్ ఉంది కదా అని మనకు అట్లా ఏం డీప్ అవ్వదు, అంటే విడ్త్ ఎక్కువ అవ్వదు. సో ఇది సెంటర్ పాయింట్ చూసుకోవాలి మనం. ఇప్పుడు ఏం చేస్తామంటే నేను ఇది కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాను కదా, సేమ్ లైక్ ప్రిన్సెస్ కట్ అనమాట. కాకపోతే కొంచెం మీ మెజర్మెంట్స్ మీకు తెలుసుకుంటే దాన్ని బట్టి కట్ చేసుకోవాలి, జస్ట్ రిఫరెన్స్ కోసమే ఇది. సేమ్ ఈ సైజ్ నేను ప్రిన్సెస్ కట్ ఒకటి వీడియో పెడతాను మీకు క్లియర్గా కొంచెం అర్థం అవ్వడానికి. సో ఇప్పుడు ఆ మిడిల్లో ఎక్సెస్ పార్ట్ ఉంది కదా, మనం లేదంటే డ్రెస్కి టక్స్ ఎలా పెట్టుకుంటామో అలా అయినా కట్ చేసేసుకోవచ్చు. ఎందుకు ఇంత క్యాలిక్యులేషన్స్ అది ఇది అనుకుంటే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇటు సైడ్లకి 2 ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్స్ చేయాలి, లైనింగ్ టాప్ పార్ట్. సో నేను పిన్స్ పెట్టుకుంటున్నాను అనమాట, ఉగ్గు రాకుండా పిన్స్ పెట్టుకుంటున్నాను. ఇట్లా లైన్స్ స్టిచ్ చేయడానికి ఇటువైపు లెఫ్ట్ రైట్ రెండింటికి పెట్టేస్తున్నాను. ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, అది ఇప్పుడు ఇదే కొంచెం కన్ఫ్యూజింగ్ పార్ట్ అనమాట. కన్ఫ్యూజన్ ఏమో కొంచెం ప్రాక్టికల్గా థింక్ చేస్తే మనకే అర్థమైపోతుంది, అంత కష్టంగా ఏముండదు. ఒకసారి అయితే జస్ట్ మెయిన్ డ్రెస్ ట్రై చేయకండి, వేరే డ్రెస్ ట్రై చేసిన తర్వాత ఓకే అనుకుంటే ఇది ట్రై చేయండి. ట్రై చేసేవాళ్ళు బిగినర్స్ కోసం అయితే కాదు, అస్సలు కాదు. నేను చూపించాను కదా, ఇట్లా లైనింగ్ టాప్ 2 అటాచ్ చేసుకోవాలన్నమాట. పిన్స్ పెట్టిన దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఇదేంటంటే ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా, ఇప్పుడు రాంగ్ సైడ్ బ్యాక్ అనేసి రాంగ్ సైడ్ అది రైట్ సైడ్ పెట్టి రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టి పైన ఇక్కడ పైన ఉంది కదా, ఇక్కడ స్టిచ్ చేయాలన్నమాట. స్టిచ్ చేస్తే ఇంక ఇట్లా లోపలికి అనేస్తే బ్యాక్ సైడ్ టాప్ ఫ్యాబ్రిక్ రైట్ పార్ట్కి వస్తుంది, లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను అలా కట్ చేసి పెట్టాను. ఈ సైడ్ లైనింగ్ టాప్ ఫ్యాబ్రిక్ కూడా నేను అటాచ్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు కాలర్ మెజర్మెంట్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ నేను 2 ఇంచెస్ కిందకి పెట్టుకుంటున్నాను. సో 2 ఇంచెస్ యాడ్ చేసుకొని ఇక్కడ రౌండ్ కాలర్ అంతా జాగ్రత్తగా నేను మెజర్ చేస్తున్నాను. సో ఇటువైపు 2 ఇంచెస్, ఇటువైపు కూడా మనం మెజర్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. సో నాకు అరౌండ్ 26 అలా వచ్చిందనమాట. ఇంకొక 26.5 నేను ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను, ఎందుకంటే మనకి కటింగ్స్లో స్టిచ్చింగ్లో కొంచెం పోయింది కాబట్టి. సో నేను మొత్తం 27 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఒక మిడిల్కి వచ్చే పార్ట్ వచ్చేసి మార్కింగ్ చేసుకుంటున్నాను, ఏది మిడిల్కి అని గుర్తుండడానికి మిస్ అవ్వకుండా. సో నెక్ దగ్గర ఎంత వస్తుంది, కాలర్స్ దగ్గర ఎంత వస్తుంది, సో దాన్ని బట్టి నేను ఇప్పుడు ఇక్కడైతే 4 ఇంచెస్ పెట్టాను అనమాట. ఇది వచ్చేసి సైడ్ కాలర్స్ డౌన్కి వస్తుంది, నెక్ దగ్గర కాదు. ఇక్కడ 4 ఇంచెస్ పెట్టాను. 3 ఇంచెస్ యాక్చువల్గా నేను ఒక 1 ఇంచ్ కుట్లలో పోతుంది కాబట్టి 4 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ 4 ఇంచెస్కే గీయండి.
గీసి మీకు అర్థమవడానికి ఇదిగోండి 4 ఇంచెస్కి నేను మార్క్ చేశాను కదా, 4 ఇంచెస్కి ఒక స్ట్రైట్ లైన్ గీయాలి. గీసి అదే 4 ఇంచెస్ ఇక్కడ కూడా ఒకసారి చూసుకోండి స్ట్రైట్గా. ఇక్కడ మాత్రం 4 ఇంచెస్ నేను గీస్తున్నాను అంతే, కానీ 3 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను మిడిల్కి ఎక్కడికైతే నేను కట్ చేశానో అక్కడికి. ఇప్పుడు మీకు నేను కట్ చేసినప్పుడు అర్థమవుతుంది. జస్ట్ ఇది అయితే స్ట్రైట్ లైన్ మాత్రమే. కట్ చేసేటప్పుడు మాత్రం ఒకవైపుకి క్రాస్గా తీసుకొచ్చి నేను 3 ఇంచెసే కట్ చేశాను. అంటే ఒకవైపు 4 ఇంచెస్ ఉంది, ఒకవైపు 3 ఇంచెస్ ఉంది. ఇది మిడిల్ పార్ట్కి నేను ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, సో నెక్ సైడ్కి షార్ట్ రావాలి. ఇప్పుడు నేను బ్యాక్ నెక్ ఉంది కదా అక్కడ మార్కింగ్ చేశాను, అక్కడ 3 రావాలి. ఇటు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ 3 ఇంచెసే రావాలి. ఇలా ఫోల్డ్ అయితే 1.5 ఇంచే కాలర్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా రిటర్న్ తిరిగినప్పుడు ఇక్కడ 4 ఇంచెస్ కదా కొంచెం కుట్లలో పోతుంది, 3 ఇంచెస్ ఇలా వస్తుంది అనమాట ఫ్రంట్కి. బ్యాక్ 3 ఇట్లా డౌన్ సైడ్ ఎక్కువ పెట్టాను కదా 4 ఇంచెస్. అది అంత కష్టంగా కూడా ఏమి ఉండదు, కొంచెం బేసిక్గా కట్ చేసేయచ్చు. నార్మల్ కాలర్ ఎలా కట్ చేసుకుంటాము దానికంటే ఇంకా ఈజీనే ఇది. ఇప్పుడు సేమ్ నేను ఇట్లా బార్డర్ వచ్చింది కదా, ఆ బార్డర్ మీద లైనింగ్ పార్ట్ పెట్టేసి కరెక్ట్గా ఎంత లైనింగ్ ఉందో అంతే కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా కూడా ఏం కట్ చేయాలి. సైడ్ కూడా ఎక్సెస్ అంతా కట్ చేసేసి కరెక్ట్గా లైనింగ్ ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ ఉంది కదా 3 ఇంచెస్ వస్తుంది, ఈ ఎండింగ్స్ 4 ఇంచెస్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నాకు తెలియదు, నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. సో 1-2 సార్లు ప్రాక్టికల్గా చెక్ చేసుకోవడమే. ఫస్ట్ ఇలా వస్తుంది కదా అని నేను పైకి టాప్ ఫ్యాబ్రిక్ పెట్టి లోపల లైనింగ్ పెట్టి పిన్స్ పెట్టి ఇలా అంతా ట్రై చేశాను. మీకైతే కన్ఫ్యూషన్ ఏమి ఉండద్దు, అందుకోసమే నేను ఈ క్లిప్ యాడ్ చేశాను. అంటే ఇప్పుడు ఇలా పిన్స్ పెట్టి మనం 1-2 సార్లు ఇలా చెక్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఫస్ట్ కుట్టి తర్వాత కుట్లిప్పేసి ఇలా కాకుండా ఫ్యాబ్రిక్ పాడవకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను కాలర్ మిడిల్కి ఎక్కడికి వస్తుందో నేను అక్కడికి మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఒక మార్కింగ్ చేసేసుకొని పెట్టుకుంటున్నాను. నేను జస్ట్ ఇది మీకు చూపిస్తాను, కానీ ఇది నేను చేసేదైతే కరెక్ట్ కాదు. ఫస్ట్ ఏంటి బేసిక్గా మనం లోపలికి లైనింగ్ పెడతాం కదా, అలా ఫస్ట్ లైనింగ్ పెట్టేసి దాని మీద ఈ రైట్ ఫ్యాబ్రిక్ పెట్టి నేను అలా చేశాను. ఇలా పెడితే ఏంటంటే బయటికి లైనింగ్ కనిపిస్తుంది, రైట్ ఫ్యాబ్రిక్ వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. సో అందుకని ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడికైతే మిడిల్కి మార్క్ చేసుకున్నామో టాప్ మీద అక్కడికి ఆ మిడిల్ మార్కింగ్ వచ్చేలాగా చూసుకొని పైన రైట్ సైడ్ ఫ్యాబ్రిక్కి మీద లైనింగ్ లోపలికి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ నేను మార్క్ చేశాను కదా అక్కడ మన రైట్ ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పెట్టాను. సో ఇలా తిప్పితే రైట్ సైడ్ వస్తుంది. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు చూస్తే అర్థమవుతుంది. ఇలా ఫస్ట్ అయితే స్టిచ్ చేయకుండా పిన్స్ పెట్టుకొని చూసుకోండి రైట్ ఎలా వస్తుంది రాంగ్ ఎలా వస్తుందని. సో ఇప్పుడు మిడిల్లో టాప్ మెయిన్ ఫ్యాబ్రిక్ డ్రెస్ ఫ్యాబ్రిక్ ఉంది, పైనకి లైనింగ్ ఉంది, ఇటు సైడ్ వచ్చేసి రాంగ్ సైడ్ పెట్టి నేను పిన్ చేస్తున్నాను. చూడండి ఒకసారి క్లారిటీ. ఇప్పుడైతే ఇంకా మిడిల్ని బేస్ చేసుకొని ఇలా మొత్తం రౌండ్ మొత్తం కాలర్కి ఇలా పెట్టి లైనింగ్ పైనకి లైనింగ్ లేదంటే మధ్యలో డ్రెస్ ఫ్యాబ్రిక్ లోపల ఈ కింద బాటమ్కి మెయిన్ కాలర్ మెయిన్ ఫ్యాబ్రిక్ 3 కలిపి ఇలా మొత్తం పిన్స్ పెట్టేస్తున్నాను అనమాట. నిదానంగానే కొంచెం చూసుకొని పిన్స్ పెట్టుకోండి. ఉగ్గురం చెక్ చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఆ పిన్స్ పెట్టాను కదా అదంతా రౌండ్గా స్టిచ్ చేసేయాలి, ఇదంతా స్ట్రైట్గా స్టిచ్ చేసేయాలన్నమాట. స్టిచ్ చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇట్లా ఫోల్డ్ చేస్తే కాలర్ అంతా బయటకు వస్తుంది, లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ ఎండింగ్స్ ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో ఇది ఇప్పుడు ఇట్లా రివర్స్ చేస్తే ఇలా వస్తుంది, కాలర్ బయటకు వస్తుంది. అయిన తర్వాత మిడిల్లో చిన్న పార్ట్ అటాచ్ చేస్తాము. ఫస్ట్ అయితే ఇప్పుడు కాలర్ చూస్తున్నాను, నేను రౌండ్గా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. కొంచెం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి దాని మీద స్ట్రైట్గా ఇంకా రిమైనింగ్ అంతా స్ట్రైట్గా స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది కదా మీకు ఇలాగా. ఇప్పుడు ఇది కాలర్ ఇట్లా లోపలికి వచ్చి లైనింగ్ వెళ్ళిపోతే పైకి వస్తుంది అనమాట మెయిన్ది. ఇప్పుడు ఎక్కడైతే మనం స్టిచ్ చేసుకున్నామో నేను అక్కడ అంతా కట్స్ పెడుతున్నాను ఫ్యాబ్రిక్ మన కాలర్ నీట్గా బెండ్ అవ్వడానికి. సో ఇప్పుడు బెండ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ఇట్లా ఈ స్టిచ్ ఉందా లోపలికి వెళ్ళిపోద్ది. ఈ లైనింగ్ సైడ్ వెళ్తే నీట్గా ఉంది, ఇటు బ్యాక్ సైడ్ వెళ్ళినా లోపల ఫినిషింగ్ నీట్గా ఉంది, బయటకి ఏమి కుట్లు కనిపించవు అనమాట. సో ఇప్పుడు ఇది ఇలా ఫోల్డ్ చేస్తే ఇంకా కాలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు నేను ఎందుకు లోపలికి మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను పైన లైనింగ్ పెట్టాను అనేది. ఆ లైనింగ్ అసలు లోపలికి కనిపించదు, వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇది ఉందా ఈ కుట్టు అనడానికి ఇది ఏదైతే మనం స్టిచ్ చేసామో అది అనడానికి ఒక స్టిచ్ చేస్తున్నాను నేను. దాని మీద వేసేసి ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో ఇంక ఎండింగ్స్ ఉంటుంది కదా పెట్టి మనం కొంచెం కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకుంటా స్టిచ్ చేసేయడమే. ఈ ఎండింగ్స్ నేను ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచమని చెప్పాను కదా, ఆ గ్యాప్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇదైతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. పిన్స్ పెట్టుకొని పిన్స్ మీద పెట్టి స్టిచ్ చేసుకోండి, పిన్స్ మీద సూది పడకుండా చూసుకొని కుట్టుకోండి. సో కాలర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంక ఇప్పుడు కొంచెం ఇలా నేను ఫోల్డ్ చేసుకున్నాను కదా ఇక్కడ పిన్స్ పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ
మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ చెక్ చేసుకుంటూ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా కుట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇది కాలర్ ఉంది కదా, కాలర్ స్టార్టింగ్ అనమాట. మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఇక్కడ నేను ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచాను కదా, ఆ గ్యాప్లో అది లోపలికి అనేస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ లోపలికి అన్నాను, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి అనేసి దాని మీద నేను ఇట్లా స్టిచ్ చేసేస్తాను అనమాట. ఇక్కడ మీరు పిన్స్ పెట్టుకోండి, ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు, అది ఊరికే వెళ్ళిపోతూ ఉంటుంది. పిన్ పెడితే సెక్యూర్గా ఉంటుంది అనమాట. ఇట్లా 1/2 ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇలా పట్టుకొని ఒక చోట స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కాలర్ ఎండింగ్స్ అనమాట, కార్నర్స్ ఇవి. ఈ కార్నర్స్ కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి అనేసేయాలి. లైనింగ్ అను టాప్ ఫ్యాబ్రిక్ రెండు ఇట్లా 1/2 ఇంచ్ లోపలికి అని నీట్గా జాగ్రత్తగా. ఇంక ఇప్పుడు దీని మీద అంటే సూది పాదం పెట్టేసి ఇప్పుడు ఇక్కడికి రైట్ సైడ్కి ఇట్లా ఇట్లా పక్కకి ఇలా అనేసి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి అనుకొని కుట్టుకోవాలి. దాని మీదే కుట్టుకోవాలి, జాగ్రత్తగా కుట్టుకోవాలి. టాప్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి లోపలికి ఎక్కువ ఫోల్డ్ చేయొచ్చు, 1/2 ఇంచ్ కంటే ఎక్కువ. నిదానంగా ఇలాగే కాలర్ మొత్తం రౌండ్ కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇది చేసుకున్నామంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మళ్ళీ చెప్తున్నా, ఇదైతే బిగినర్స్ కోసం అస్సలు కాదు. ఆల్రెడీ స్టిచ్చింగ్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇది ఇలాంటివి అయితే బిగినర్స్ ట్రై చేయండి. కాలర్కి ఒక కార్నర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఇంకొక కార్నర్ అనమాట. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి అనేసి ఇలా చేస్తే రెండో కార్నర్ కూడా అయిపోయింది. ఇంకా ఎండింగ్కి వచ్చేసినట్టే ఇది కాలర్. ఇప్పుడు ఇది ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా వదిలేసాం కదా 2 సైడ్స్, ఇప్పుడు అది కూడా లోపలికి ఇలా అనేసి ఇంకా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా నీట్గా అయిపోయింది కాలర్. నేను చూపిస్తాను. అసలు ఫినిషింగ్ అంతా నీట్గా ఉంటుంది, బయటకంతా పోగులు కనిపించదు. సో ఇలా ఫోల్డ్ చేస్తే బయటకంతా వర్కే కనిపిస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇంక ఇప్పుడు మిడిల్ పార్ట్ ఉంది కదా, ఇది ఇలా స్టిచ్ చేసేయాలన్నమాట. ఇది కాలర్ మీదకే వస్తుంది. ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఒక సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ మీద ఇలా పక్కకు అనేసి ఇలా పక్కకు తిప్పి, అంటే ఒక సైడ్ కాలర్ రైట్ సైడ్, ఇది వచ్చేసి రాంగ్ సైడ్. ఇక్కడ కాలర్ మీద ఒక 1 ఇంచ్ కాలర్ మీదే పడుతుంది స్టిచ్. ఇలా స్టిచ్ చేసి ఇలా పక్కకు అనేసిన తర్వాత ఇప్పుడు ఇటు పక్కకి ఇలా అని ఇక్కడ కూడా జాయింట్ వేసుకొని కాలర్ మీద పడుతుంది, ఒక 1 ఇంచ్ పడుతుంది, ఇబ్బంది ఏం లేదు. ఇంకా అలా స్టిచ్ చేసుకొని ఇలా తిప్పేస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా దీనికి బాటమ్ పార్ట్ అటాచ్ చేయాలి. ఇది కూడా ఈజీనే, మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. సో ఇంక ఇది లైనింగ్ కూడా దీనికి అటాచ్ చేసేసి ఇలా బాటమ్ పార్ట్ అటాచ్ చేసేస్తే ఫ్రంట్ పార్ట్ అంతా అయిపోయింది. ఆల్రెడీ బ్యాక్ పార్ట్ లైనింగ్ అంతా అటాచ్ చేసుకొని మనం షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ డ్రెస్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ అటాచ్. వీడియో అయితే చాలా లెంత్ ఉంది, అందుకే నేను అంతా మెయిన్ పార్ట్ చెప్పాను అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి డోలా సిల్క్ అనమాట. కొంచెం ఫ్యాబ్రిక్ కాస్ట్ అనిపించినా నాకైతే క్వాలిటీ చాలా బాగా నచ్చింది. అంటే ఇంతకుముందు పాత టైప్ పట్టు శారీస్ ఉంటాయి కదా, నాకు క్లాత్ కొంచెం అట్లా ఆ ఫీల్ వచ్చిందనమాట. నచ్చింది బాగా. ఇప్పుడు ఇంకా నేను ఈ బాడీ పార్ట్ అంతా నేను ఇప్పుడు కట్ చేయడం స్టిచ్ చేయడం చూపించాను కదా. ఇంకా హ్యాండ్స్ మామూలు రెగ్యులర్గా ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఈ సైడ్ కట్స్ అంతా ఇంకా రొటీనే కాబట్టి నేను అదంతా ఏం చూపించట్లేదు. జస్ట్ కాలర్ కటింగ్ ఈ ఫ్రంట్ పార్ట్ అంతా చూపించాను. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా వేరే డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువైపోతుంది, ఇంకా నేను అంత స్టిచ్చింగ్ అది ఇదంతా పెడితే కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి నేను స్టెప్ బై స్టెప్ ట్రై చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. బాయ్.